నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ హిందీ పిల్ల. హిందీ పిల్ల అంటే ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్గా దానికి ఒక చిన్న స్టోరీ ఉంది వెనకాల. నేను చిన్నప్పుడు మేము యాక్చువల్లీ కలకత్తా నుంచి వచ్చాము. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది మా డాడీ జాబ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్లో అందరూ అంటే కొంచెం డిఫరెంట్గా కొత్తగా వచ్చిన వాళ్ళని అలా డిఫరెంట్ పేర్స్తో నిక్ నేమ్స్తో పిలుస్తారు కదా మనం ఈ వెనకాల. అందుకు ఎవరికైతే నా పేరు తెలియకుండా ఉండేదో వాళ్ళందరూ ఆ హిందీ పిల్ల అనే హిందీ పిల్ల ఒక అమ్మాయి ఉండేది కదా, హిందీ అమ్మాయి ఉంటుంది కదా, హిందీ అమ్మాయి అని చెప్పి అనేవారు. సో హిందీ అమ్మాయి అని ఛానల్ పెడితే బాగోదు అని చెప్పి హిందీ పిల్ల అని పెట్టుకున్నాను ఛానల్ పేరు. సో ఆ నేమ్కి అది బ్యాక్ స్టోరీ. అందుకు అంటే చిన్నప్పుడు ఇరిటేటెడ్గా అనిపించేది, నా పేరు ఉంది కదా, నా పేరు పెట్టి పిలవచ్చు కదా అనుకుని. కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అదే పేరు అబ్బాబాలే అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది అనమాట. ఎవరికైనా ఇలా పిలిచేవారు నన్ను, ఇది నిక్ నేమ్స్ అది నిక్ నేమ్స్ అని చెప్పుకొని ఇప్పుడు బాగా అనిపించి ఇంకా అదే ఛానల్ పేరు పెట్టుకున్నా అని చెప్పి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నా ఒరిజినల్ నేమ్కి వచ్చేసరికి నా పేరు రీమా రౌత్. యాక్చువల్లీ ఫుల్ నేమ్ రీమా, పేరు రౌత్ సార్ నేమ్. మా నేటివ్ వచ్చేసి కలకత్తా. నా నేటివ్ కలకత్తా, కానీ మేము బిహారీస్ బట్ ఉండేది మా పేరెంట్స్ కలకత్తాలో. సో కలకత్తా నుంచి మా డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం అనమాట. ఈ ముందు కొవ్వూరులో ఉండేవాళ్ళము, రాజమండ్రి దగ్గర కొవ్వూరులో. ఇప్పుడు డాడీ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి షిఫ్ట్ అయిపోయి ఏలూరు దగ్గర ఒక ఊర్లో ఉంటున్నాం అనమాట. కంటెంట్ నచ్చుతుంది అని అనుకుంటున్నా. జనరల్గా ఫ్యాషన్వి పెడుతున్నాను, కానీ ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం నా కంటెంట్ అంతా షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే చాలా లైఫ్లో పెద్ద పెద్ద చేంజెస్ జరగబోతున్నాయి. తెలుగులో ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే ప్లీజ్ కరెక్ట్ చేయండి. నవ్వుకొని కరెక్ట్ చేయండి. సో నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మాలో మేము తెలుగులో మాట్లాడుకోము కాబట్టి నాకు అంటే నాలో నేను అంటే కెమెరాలో చూసి మాట్లాడుతున్నాను కాబట్టి సో అంత తెలుగు కొంచెం ఆగి ఆలోచించుకొని మాట్లాడతాను. బట్ థర్డ్ పర్సన్ ఎవరైనా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అయితే మీరు పక్కా తెలుగు అమ్మాయి ఇలానే మాట్లాడతా, ఫుల్ తెలుగు వాళ్ళు ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడతాను, మీకు అర్థమవుతుంది. ఇంకా నా వీడియోస్లో నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది ఏంటి అమ్మాయి యాక్టింగ్ చేస్తుందా అని అనుకోకండి. నిజంగా అంటే మాలో మేము తెలుగులో మాట్లాడుకోము కాబట్టి స్లాంగ్ కొంచెం డిఫరెంట్ వర్డ్స్ పలకడానికి కష్టంగా అనిపిస్తుంది. బట్ థర్డ్ పర్సన్తో మాట్లాడితే ఫ్లూయెంట్గా మాట్లాడతాను. నేర్చుకుంటున్నాను ఇప్పుడే క్యూకి లైఫ్, ఎందుకంటే పెద్ద చేంజ్ వస్తుంది లైఫ్లో కొన్ని మంత్స్లో. అందుకు అవన్నీ షేర్ చేసుకుందాం మీతో. మా కల్చర్లో పెళ్ళి ఎలా జరుగుతుందో ఏంటో, పెళ్ళి అని చెప్పేసాను సారీ. ఓకే, పెళ్ళి జరగబోతుంది. దట్ టు ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్. సో నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ పెళ్ళి ఎలా జరగబోతున్నారు, నాకు మా కస్టమ్స్ ఎలా ఉంటాయో అవన్నీ చూపిస్తాను ఈ వ్లాగ్స్లో. 90% వ్లాగ్స్లో చూపిస్తా, షార్ట్స్లో పెడతాను, అన్నిట్లోనూ పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే హిందీ వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో, హిందీ అమ్మాయి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో చూడాలి అనుకుంటే స్టే ట్యూన్డ్. హోప్ మనం చాలా పెద్ద కమ్యూనిటీ అవ్వాలి అని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు కూడా ఎంటర్టైనింగ్గా అనిపిస్తాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.